చిన్న చిన్న పొరపాట్లను వదిలేయటం నేర్చుకోకపోతే ఎంతటి గొప్ప అనుబంధమైనా కొన్నాళ్ళకే ముగిసిపోతుంది. గతం ఒక గడువు ముగిసిన మాత్ర వంటిది. దాన్ని పదే పదే వేసుకుంటుంటే రిలీఫ్ రాదు, వ్యాధి ముదురుతుంది. కష్టపడి సంపాదించుకున్న కొద్ది మొత్తంతోనే సంతోషంగా బ్రతికే వారికన్నా కోట్లు సంపాదించి ఏమీ తినకుండా చనిపోయిన వారే నిజమైన పేదవాళ్ళు. మీరు బాధల్లో ఉంటే ఏమైంది అని ఎవరు అడగరు. అదే మీరు సంతోషంగా ఉంటే అంతా ఆసక్తిగా చూస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళ మెప్పు కోసం కాదు, మీ సంతృప్తి కోసం ఏ పనైనా చేయాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి వద్ద అన్నీ ఉండవు. వారు ఉన్నంతలోనే దాన్ని ఉన్న మొత్తంగా మలుచుకుంటారు. జీవితంలో ఎదగాలంటే స్థిరమైన లక్ష్యంతో సంపాదించాలి, క్రమశిక్షణతో పొదుపు చేయాలి, ఓపికతో పెట్టుబడి పెట్టాలి, రాబడిని పొదుపులో పునరావృతం చేయాలి. తమ కన్నా ఇతరుల గురించి ఎక్కువ పట్టించుకునేవారు తరచుగా ఒంటరిగా మిగిలిపోతారు. మనుషుల మధ్య దూరం పెరిగితే పక్కన ఉన్న పరాయి వారే అవుతారు. మనుషులు కలిసి ఉంటే ఎంత దూరాన ఉన్నా పక్కన ఉన్నట్లే. ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద లేదు. దాన్ని కోల్పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. తర్వాత ఎంత కూడబెట్టినా పోయిన కాలం, వయసు తిరిగి రాదు. ప్రతి సందర్భాన్ని ఆస్వాదించండి. పైకి కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికీ చెప్పుకోలేని కొన్ని బాధలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు. ఉన్నతమైన ఆలోచనలే గొప్పవారిగా తయారు చేస్తాయి. ప్రతీకారం తీర్చుకోవటం బలహీనులకు సంకేతం. క్షమించటం బలానికి నిదర్శనం. విమర్శించటం తెలివితేటలకు సంకేతం. విజయాలే లక్ష్యాలు కావు. విలువలున్న వ్యక్తిగా ఎదగటం ముఖ్యమే. మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీకు ఫోన్ చేస్తారు. ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీగా ఉన్నా బిజీగా ఉన్నాను అంటారు. మిమ్మల్ని ప్రేమించే వారితో మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. గొడవ తప్పదు అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి బంధాన్ని నిలుపుకోండి. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. బంధం ఎంత సరళంగా ఉండాలంటే మీరు మీ సంతోషాలను, దుఃఖాలను నిజాయితీగా వ్యక్తపరచగలగాలి. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకోండి. అది బంధమైనా స్నేహమైనా. గొడవ జరిగే సూచనలు ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. బంధం ముఖ్యం అనుకున్నప్పుడు ఆ క్షణానికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆత్మీయతను నిలుపుకోండి. ఇష్టం ఉన్న వారి మీద కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వానిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. మనసుకు నచ్చిన వారితో మాట్లాడటానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు అనిపిస్తే చాలు. ఇతరుల పట్ల మీ వైఖరిలో మార్పులు ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారు. కానీ వారి ప్రవర్తనే మిమ్మల్ని మార్చిందని వారెప్పటికీ గుర్తించరు. మితంగా మాట్లాడటం అంటే
తక్కువగా మాట్లాడటం అని కాదు, అవతల వ్యక్తికి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే మాట్లాడాలని. ఓదార్పు లభిస్తుందని మీ భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకోకండి. ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. హద్దుకు మించిన ఆశలుంటే శక్తికి మించిన కష్టాలు పడవలసి వస్తుంది. ఇష్టమైన వారి నుండి మీరు ఆశించేది ఏమీ ఉండవు. కొంచెం ప్రేమ, కాస్త సమయం, అంతే. జీవితం ఎంత మారినా ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. మారేది జీవితం, అంతే, మనసు కాదు. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసులో ప్రేమ ఉండకపోవచ్చు, కానీ హక్కుగా, చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవపడి, కోప్పడి, అలిగి మళ్ళీ ఏం జరగనట్లు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే అసలు వదులుకోకండి. ఎందుకంటే వారి మనసులో ప్రేమ తప్ప మరేమీ ఉండదు. అహం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే భయంకరమైంది. నేడు అహంకారాన్ని వీడితే రేపటి వెలుగును చూడొచ్చు. ఒకరి చిరునవ్వుకు మీరు కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి కన్నీటికి కారణం మాత్రం కాకూడదు. ఎవరిని, ఎక్కడ, ఇప్పుడు ఎవరితో కలపాలో అన్ని దేవుడు ఎప్పుడూ రాస్తాడు. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరయ్యేది నువ్వే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవటం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవటం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అన్నిటికన్నా పెద్ద తప్పు. నువ్వు ఇష్టపడుతున్న వారికి నీ ఇష్టాన్ని పదే పదే చెప్పి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. వాటిని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళే నీ ప్రేమను గుర్తిస్తారు. జీవితంలో మంచి మనుషుల్ని ఎప్పుడూ నొప్పించకండి. ఎందుకంటే వారు వజ్రం లాంటివారు. చేజారితే పగిలిపోరు, జీవితం నుండి జారిపోతారు. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవచ్చు. పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. మీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన విషయాల కోసం అందరితో వాదించడం మానుకోవాలి. ఎవరో ఓ నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నీ జీవితంలో జరిగే పెద్ద నష్టం ఏమీ ఉండదు. రాముడంతటి వారే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వారినే కంసుడు మెచ్చలేదు. గాలిపటం గాలికి వాటంగా వెళ్తే కింద పడిపోతుంది. అదే గాలికి ఎదురుగా వెళ్తేనే ఆకాశంలో ఎగురుతుంది. కష్టాలు నిన్ను కింద పడేయటానికి కాదు, పైకి లేపటానికి వస్తాయి. మంటల్లో కాలి సుత్తి దెబ్బలు తింటేనే ఇనుము కత్తిగా మారి యుద్ధం చేస్తుంది. జీవితం నిన్ను బాధిస్తుందంటే నిన్ను యుద్ధానికి సిద్ధం చేస్తుందని అర్థం. నోళ్లు మూయించాలంటే వాదనలు సరిపోవు. నీ గెలుపుతో వచ్చే శబ్దం వాళ్ళకి వినిపించాలి. నిశ్శబ్దంగా పనిచేయి. నీ గెలిపే గర్జించేలా ఉండాలి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే బంధం గెలుస్తుంది కాబట్టి. దొరకదు అని తెలిసినా సంతోషాన్ని వెతుకుతారు. నిలవదు అని తెలిసినా బంధాన్ని వెతుకుతారు. వెతకటం మాత్రమే జీవితాంతం అని తెలుసుకునే లోపే చాలాసార్లు పడిలేస్తారు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. జీవితంలో ఎవరికి దగ్గర అవ్వద్దు. ఒకరికి దగ్గరై బాధపడటం కంటే మీ హద్దుల్లో ఉండటం మంచిది. నీకు సహాయం చేసిన వారిని, అవమానించిన వారిని జీవితంలో మర్చిపోకు. ఎందుకంటే వారిద్దరే మీ జీవితాన్ని అభివృద్ధి వైపు నడిపించేవారు.
ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, అలసైపోతావు. ఎవరికి ఎక్కువ విలువివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. నువ్వు నీలాగే ఉండాలి. ఎందుకంటే ఎక్స్రే కాపీ కంటే ఒరిజినల్ కాపీకే విలువ ఎక్కువ. ప్రారంభించిన పనిని ఎప్పుడూ మధ్యలో వదిలేయకు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ మొదట్లో అసాధ్యంగానే కనపడతాయి. ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎలా వదిలేస్తారో చెప్పటం చాలా కష్టం. తోటివారి కష్టం వస్తే తేలిగ్గా మాట్లాడకండి. రేపదే కష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాలానికి ప్రతి ఒక్కరిని ఒకే స్థాయిలో నిలబెట్టే శక్తి ఉంది. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు పరాయి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే దూరం పెట్టు. ఎందుకంటే మీ పొలంలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని కాదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. మరి జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.